నమస్తే, వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆరెల్లి మంజుల ఉంగరం గుర్తుతో బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, ఓపెన్ జిమ్ వంటి చాలా సమస్యలు ఉన్న నేపథ్యంలో మహిళా ప్రోత్సాహంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని మంజుల పేర్కొన్నారు. ఆమె భర్త మాజీ సర్పంచ్ సంపత్ గౌడ్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాం. గొల్లపల్లి వరకు సీసీ రోడ్లు వేయించడం, నీటి కొరత సమయంలో మినీ ట్యాంక్ నిర్మించి నీటి సమస్య పరిష్కరించడం, శ్మశాన వాటిక నిర్మాణం, మా సొంత జేసీబీతో చెరువులను మరమ్మతు చేయడం వంటి పలు పనులు చేశాము అని గుర్తు చేశారు. ప్రజలే తమను మళ్లీ పోటీకి తీసుకొచ్చారని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటారని తెలిపారు. అన్నారం అభివృద్ధి కోసం మరోసారి అవకాశం ఇవ్వండి, ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని మంజుల సంపత్ గ్రామ ప్రజలను మనవి చేశారు. నేను అన్నారం గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. మాది వచ్చేసి ఉంగరం గుర్తు. నా పేరు ఆరెల్లి మంజుల సంపత్ గౌడ్. నేను గ్రామంలో అభివృద్ధి చేసే చాలా పనులు ఉన్నాయి. నాకు ప్రజలందరూ అండదండగా ఉన్నారు. దానివల్ల నేను అండగా ఉండాలని నా కోరిక. ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య కానీ, జుమ్ము పరంగానైనా, రోడ్లు, మహిళల పరంగానైనా, దేనికైనా నేను వాళ్ళు నన్ను ముందడుగు వేయించారు కాబట్టి నేను ముందడుగు వేసినాను. వాళ్ళు నన్ను ముందుకు తీసుకొచ్చారు. నేను వాళ్లకు అండదండగా ఉండాలని నా కోరిక. దయచేసి నాది ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని నా కోరిక. అన్నారం మానకొండ మండలం, మానకొండ నియోజకవర్గం, మానకొండ మండలం, అన్నారం గ్రామం. ఇప్పుడు సర్పంచ్ జనరల్ మహిళ వచ్చింది, మా భార్య నిలబెట్టినాం. గతంలో నేను బీసీ జనరల్ ఉన్నప్పుడు నేను సర్పంచ్ చేసిన 5 ఏళ్ళు. గతంలో నేను చేసిన అభివృద్ధి చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను పనులు చేసేదానికి నాకు గ్రామస్తులు మళ్ళీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, అవకాశం ఇచ్చి నిలబెట్టి వాళ్ళే నిలబెట్టారు కాబట్టి నాకు వాళ్ళకి అన్ని రకాల అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు అందిస్తారని. గతంలో చేసిన పనులు ఏంటంటే సీసీ రోడ్డు చేసిన, నేను గొల్లపల్లి దాకా సీసీ రోడ్డు చేసిన, మినీ ట్యాంక్ అప్పుడు నీళ్ళ కరువు ఉండే, నీళ్ళు వాళ్ళకు మినీ ట్యాంకులు వేసి నేను బోర్లు వేసి బోర్ల నుంచి నీళ్లు వాళ్ళకి సప్లై చేసిన, శ్మశాన వాటిక కట్టిన, మన చెరువులకు వాటిని మరమ్మతు చేసి అన్ని చెరువు కట్టలకు ఉన్న కొన్ని సొంత నాకు జేసీబీ ఉండే, సొంత డీజిల్ పోసుకొని కూడా సొంత ఖర్చు పెట్టి సొంత పైసలతో ఖర్చు పెట్టి పనులు చేసిన ఆ అనుభవం ఉన్నది కాబట్టి నా భార్యతో మళ్ళీ నేను సర్పంచ్ గా నేను ముందుకు సాగాలని, వాళ్ళకు ప్రతి ఏరియాలో అందరికీ అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి డోర్ కొట్టినా కూడా మేము అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలు అందిస్తామని మేము ముందుకు సాగుతున్నాం. ఇంతకుముందు కూడా అట్లనే చేశాను. ఎక్కడ ఆపద వచ్చిందంటే ఫస్ట్ నేనే ఉంటుంది. ఇప్పుడు కూడా నా భార్య కానీ నేను కానీ మేము ఇద్దరం ఆపదలో ముందుంటాం. వాళ్ళకు వెనుక ముందుకుంటే మేము సేవలు అందిస్తామని ముందుకు సాగుతుంది. నా ఉంగరంపై ఓటు వేసి నన్ను గెలిపించాలని. ఇప్పుడు చేయబోయే పనులు ఏంటంటే, ఇప్పుడు శ్మశానంలో ఇప్పుడు మనం చనిపోతే ఆ రోజు దాన సంస్కారాలకు మినిమం ఒక 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఒక 1016 రూపాయలు కడితేనే వాళ్ళ దాన సంస్కారాలు అది ఆ రోజు అయిపోవాలని గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి అది ఆ పని చేస్తారని ముందుకు సాగుతున్నా. ఇంకా అట్లాగనే అందరూ మా బస్ స్టాండ్, మా బస్ సెంటర్ దగ్గర టాయిలెట్స్ లేవు. ఆ టాయిలెట్స్ అది కూడా కడతానని. రెండోది మళ్ళీ ఇక్కడ అంటే మా ఎస్సీ కాళ్ళలో కూడా వాళ్ళకి శ్మశాన వాటిక లేదు. వాళ్ళకు కూడా నేను శ్మశాన వాటిగా కొన్ని పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అలాంటి పనులను ముందుకు సాగి పనులు చేస్తాయని, నాకు ఉంగరంపై ఓటేసి గెలిపించాలని మా ప్రజలను కోరుకుంటున్నాను.